శ్రీ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మిథున రాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఏంటంటే మిథున రాశి వారి జీవితంలో కొన్నిసార్లు వారి జీవితంలో ఇలా అనుకోని ఉంటారు. ఇక నా జీవితంలో ఇక ఈ పని జరగదు. ఇంక నా జీవితం అంతే. ఇక నా జీవితంలో నేను ఎప్పుడు ఇలా సమస్యలు పడాల్సిందే అని ఎప్పుడో ఒక సమయంలో మీరు ఈ సమయాలలో బాధపడుతూనే ఉండవచ్చు. కానీ ఈరోజు మీ జీవితంలో జరగబోతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతం గురించి, అందులోనూ మరి ముఖ్యంగా మరి ఎప్పటినుంచో ఇంక నాకు ఈ పని జరగదు అని మీరు ఫిక్స్ అయినటువంటి ఆ పనిలో అనుకోని విధంగా వచ్చేటువంటి అనూహ్యమైనటువంటి విజయం గురించి, మీరు ఇప్పటిదాకా ఆ విషయంలో కొంత నష్టపోయిన మరి పని కూడా ఈరోజు లాభదాయకంగా ముందుకొచ్చేటువంటి పరిస్థితులైతే చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఆ పరిస్థితులేమిటి? వాటి ప్రభావాలు ఏమిటి? ఈరోజు మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి అంశాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరంగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోలో ఆలస్యం చేయకుండా ముందుకెళ్ళిపోదాం. ప్రధానంగా చూస్తే మరి ముఖ్యంగా తులారాశి వారు క్షమించాలి. మిథున రాశి వారు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. వీరి వద్ద కూడా నాయకత్వ లక్షణాలు ఎప్పుడూ చాలా ఎక్కువగానే ఉంటాయి. వీరు అనుకున్నది చేయాలి, సాధించాలి అనేటువంటి ఆలోచనతో ఎప్పుడూ ముందుకొస్తూ ఉంటారు. అయితే వీరికెప్పుడు వారు చేసే పనులలో ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు కానీ, ఎదురుదెబ్బలు కానీ తగులుతూనే ఉంటాయి. కానీ మిథున రాశి వారు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లాగా ఎప్పుడూ ముందుకు వెళుతూ ఉంటారు. మరి మీరు చేసినటువంటి కష్టాలకు, మీరు చేసినటువంటి పనికి సరైనటువంటి కృషి లభించడం లేదు. ఫలితం కూడా రావడం లేదు. ఏ పని చేసినా మరి మీకు రావాల్సినటువంటి గుర్తింపు కానీ, లేదా మీకు రావాల్సిన కొన్ని పనులలో ముఖ్యంగా విజయం కానీ, లాభాలు కానీ కొన్ని విషయాల్లో ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన మీరు కొన్ని విషయాల్లో చాలా కాలంగా చాలా అంటే చాలా డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారు. అంతేకాదు మరి నాకంటూ ఒక మంచి సమయం రాకపోతుందా అని ఎదురు చూస్తూ, వేచి చూస్తూనే ఉంటున్నారు. మరి రానే వచ్చింది అటువంటి ఒక పెద్ద అవకాశం. ఎందుకంటే మీరు పడిన కష్టాన్ని దైవం గ్రహించాడు. మరి కాలం అన్నీ గమనిస్తూనే ఉంది. మీకు ప్రత్యేకంగా మీరు చేసే పనులలో ఊహించని విధంగా విజయాలు కలిగేలా ఈరోజు దైవం మిమ్మల్ని ఆశీర్వదించబోతుంది. ఎందుకంటే మీరెప్పుడో క్రితంలో కొన్ని కొన్ని విషయాలలో మీరు కాస్త వేగంగా అంటే మీకున్నటువంటి తెలివి, జ్ఞానం అనేది చాలా గొప్పదండి. ఈ జ్ఞానాన్ని, తెలివిని ఉపయోగించుకొని ఏదైనా ఒక మంచి స్టాక్ మార్కెట్స్‌లో కావచ్చు, లేదా కొంత ఆదాయం త్వరగా రావాలనే ఉద్దేశంతో కానీ, లేదా స్థిరంగా ఎదగాలనే ఉద్దేశంతో మీరు కొన్ని పెట్టుబడులు పెట్టడం జరిగింది. అంతేకాదు మరికొందరు కొన్ని స్టార్టప్ బిజినెస్‌లు లాంటివి పెట్టుకోవడం కూడా జరిగింది. ఆ జరిగినటువంటి ఆ యొక్క పరిణామాల్లో ముఖ్యంగా మీకు ఆశించినటువంటి ఫలితం రాలేదు. రాకపోయే సమయంలో మీరు ఎక్కడా కూడా నిరాశ చెందకుండా మరొకటని అంటూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ చేసిన ప్రయత్నానికి ఊహించని విధంగా ఈరోజు ఫలితం రాబోతుంది. ఈరోజు మిత్రమా మీకు శని భగవానుని యొక్క అనుగ్రహం కలగబోతుంది. మరి బుధుడు యొక్క మరి అవకాశంతో మీకు ఊహించని విధంగా మీకు పెద్ద స్థాయిలో ఫలితాలనేవి కూడా రాబోతున్నాయంటే మీరు నమ్మగలరా? ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడి, క్రితంలో మీరు చేసినటువంటి పెట్టుబడి, లేదా మీకు వచ్చినటువంటి గొప్ప ఐడియా సక్సెస్ అవుతుందని మీరనుకున్నటువంటి ఆ పని ఇంతవరకు సక్సెస్ కాలేదు. కానీ ఈరోజు దైవానుకూలం వలన మరి మీ యొక్క అదృష్టం మారిందనే చెప్పాలి. ఊహించని విధంగా మీకు ఒక పెద్ద అవకాశం అయితే కలగబోతుంది. మరది కూడా ఒకరి సహాయం, సహకారాలు అవసరం లేకుండానే సొంతంగా ముందుకు వెళ్ళే దాంట్లో మీకు అవకాశం కలగబోతుంది. మరి ఆ కలిగినటువంటి ఆ అవకాశాన్ని
మీరు సద్వినియోగం చేసుకోగలిగితే మీ జీవితము ఇక్కడి నుంచి కూడా మరి ఈ యొక్క రోజుకి ముందు మరి 2026 మే 9కి ముందు, మే 9 తరువాత అన్నట్లుగా మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులైతే కలగబోతున్నాయి. అది కూడా ముఖ్యంగా ఒక నిర్దిష్టమైన సమయంలో. ఆ సమయం కూడా రాత్రి 8 గంటల సమయం తరువాత మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు, ఊహించినటువంటి అవకాశాలైతే కలగబోతున్నాయి. ప్రధానంగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో దాంట్లో ఊహించినటువంటి అవకాశాలైతే రాబోతున్నాయి మిత్రమా. అయితే మీరు ఈ ఈ యొక్క విషయంలో గమనించాల్సినటువంటి అవ పరిస్థితి ఏమిటంటే, ప్రధానంగా ఈ యొక్క అవకాశం వచ్చిందని మీరు వెంటనే సంబరపడిపోయి మరి ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీకు వచ్చినటువంటి అవకాశము మరి వచ్చింది తాత్కాలికమైన పరిస్థితిలో వచ్చింది. ఇటువంటి అవకాశం పూర్తిగా నిలబడుతుందో లేదో పూర్తిగా చూసుకోవాలి. ఆవేశంతో, గర్వంతో మీకొచ్చినటువంటి అవకాశాలను మీరు పోగొట్టుకోకూడదు. ఈ పరిస్థితంతా మారిన తరువాత మీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి. ముఖ్యంగా మీరింతకాలంగా ఎదురు చూసినటువంటి, ఆగిపోయినటువంటి కొన్ని పనులు పూర్తవుతాయి. అలాగే ముఖ్యంగా మీరెప్పటినుంచో కట్టవలసిన కొన్ని బకాయిలు తీరిపోతాయి. అలాగే మీకు రావాల్సినటువంటి గుర్తింపు విషయంలో కూడా మీకు అనుకున్న గుర్తింపు ఊహించని విధంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మీరు గనక ఎవరైనా పెద్ద స్థాయి వ్యక్తులు లేదా మీకన్నా అనుభవంలో పెద్దవారైనటువంటి వారి యొక్క నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం, ముందుకు కదలడం అనేది మీ జీవితంలో మరింత మంచి ఫలితాన్ని కూడా తెస్తుంది. కానీ సొంత నిర్ణయాలతో మీరు బోల్తా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈరోజు ఖచ్చితంగా ఎవరికైనా మరి పేదవారికి ఆహారం దానంగా ఇవ్వడం మీకు మంచిది. అలాగే మీరు అనుకున్న పనులల్లో, చేసే పనులల్లో ముఖ్యంగా మీరు ముందుగా నాకు ఇలా జరుగుతుంది, నాకు ఇలా రాబోతుందని అందరితో చెప్పుకున్నారంటే ఆ పనిలో మీకు సమస్యలైతే తప్పవు మిత్రమా. కానీ ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం అనేది చాలా మంచి పరిణామంగా, మంచి విషయంగా మారుతుంది. అయితే ఇలా మీకు మీ జీవితంలో ఊహించని అవకాశాలు, మరి మీ జీవితంలో మరి ఎప్పటినుంచో జరగదు, ఇక రాదు, ఇక అవకాశం లేదు అనుకున్నటువంటి ఆ పనులలో మీకు ఊహించని విధంగా మార్పులైతే కలిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇలా మీ జీవితంలో మరి మరిన్ని మరుపు మా మా మంచి మార్పులు జరగాలని, మీరనుకున్న పనులలో విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఎక్కడ ఆవేశంతో స్పందించకుండా మరి నిదానంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళినట్లయితే మీకు రావాల్సిన గుర్తింపు, మీకు రావాల్సిన ఆదాయం అన్నీ వస్తాయి. మరి ఈ పనులలో మీకు ఊహించినటువంటి విజయాలు కూడా కలుగుతాయి. కొత్త పరిచయాలు కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.